తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు భారీ బహిరంగ సభలో చెప్తున్నాడండి, అతి త్వరలో నన్ను కూడా అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, గతంలోనే అరెస్ట్ చేసేటటువంటి దాఖలాలు కూడా కనబడ్డాయి, త్వరలో నా అరెస్టు కూడా ఉండొచ్చు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పిండు, 2 months బ్యాక్ చెప్పిండు, 2 months బ్యాక్ నన్ను అరెస్ట్ చేయవచ్చు, అరెస్ట్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది, నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెడదామని చూస్తూ ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో దాదాపు 1 నెల రోజుల పాటు జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ఒకవేళ కేసీఆర్ కూడా, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా 1 month బ్యాకే చెప్తున్నాడు, నన్ను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు, నన్ను తీసుకుపోయి చెంచల్గూడలో చెర్లపల్లిలో వేయొచ్చు, నా దుకాణం బంద్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి మనం ఇంకో కోణంలో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెర్లపల్లి జైల్లో, బిడ్డో సేడబండుకుంటుంది, కోడి నీడ అమ్మేస్తారు, గొర్రెపిల్ల నీడ కట్టేస్తారు, లేకపోతే అల్లుడో తేడబండుకుంటాడు, డబుల్ బెడ్రూమ్ లేడికెళ్ళి వస్తుంది, మన కిచెన్ కావాలి, మన బాత్రూమ్ మంచిగా ఉండాలని చెప్పి గతంలో కేసీఆర్ కొట్టినటువంటి డైలాగులే రేవంత్ రెడ్డి గారు కూడా డైలాగులు కొట్టి ఆయన కూడా మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా, చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తా, చెర్లపల్లి జైల్లో బాపు బేటా ఖచ్చితంగా చిప్పకూడు తినక తప్పదంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అందుకు రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిండు, ఈడైతేనే కనబడుతుంది, ఈయనే చెప్తున్నారు మీకు. ఇగో 2 BHK రేవంత్ రెడ్డి చెప్పిన కథ. ఈ 2 BHK అంటే ఏంది మీకు కనబడుతుందిగా, మహేష్ టెక్స్ట్ కనబడుతుందిగా, రైట్. 2 BHK అంటే ఏంటంటే బి, ఈ బి అంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బి అంటే. ఈ హెచ్ అంటే ఎవరు, హరీష్ సారు, హరీష్ రావు బ్రో. తర్వాత కే అంటే మీ అందరికి ఎరికే, కే అంటే కవితక్క, కే అంటే కేసీఆర్ సారు, కే అంటే కేటీ రామారావు. ఇక ఓన్లీకి కుటుంబ సభ్యులే మిగిలేటట్టున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 39 మంది ఉంటే ఆల్రెడీ 5-6 ఎగిరిపోయారు కాబట్టి ఇంకా 20 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్లోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా 2 BHK మాత్రమే మిగులుతుంది. ఈ 2 BHK కూడా చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టక తప్పదు, చెర్లపల్లి జైల్లోనే 2 BHK కట్టిస్తా, చెర్లపల్లి జైల్లో మిమ్మల్ని ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం. అయితే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డిని అడ్డగోలిగా పట్టించినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు కూడా దీంట్లో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీరు చూడండి, ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక్కటైనా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తారు కదా, రేవంత్ రెడ్డికి ఏదో సందర్భంలో మేము ఎట్లయితే ఇబ్బంది పడ్డావో, నువ్వు జైల్లో దాదాపు 1.5 సంవత్సరం ఉన్నావు, మేము అందరం తిప్పల పడ్డాం, మేము అందరం ఇబ్బంది పడ్డాం. అంతేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డకు ఎంగేజ్మెంట్ అయితే రేవంత్ రెడ్డి కేవలం 1 గంట సేపు కూడా రాలేదండి, అర్ధగంట వచ్చిపోయిండు. అంటే ఆ బాధ కేసీఆర్కి తెలవాలి కదా, ఆ బాధ కేటీఆర్కి తెలవాలి కదా, హరీష్ రావుకి తెలవాలి కదా, కవితకు తెలవాలి కదా, లేకపోతే సంతోష్ రావుకి తెలవాలి కదా. ఇవన్నీ బాధలు వాళ్ళకి తెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళు చెర్లపల్లికి పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, వీళ్ళని తీసుకుపోయి చెర్లపల్లి జైలు ఉత్తగానే పెట్టరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుపోయి లోపల పెడతాం అని మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్ తీసుకుపోయి లోపల ఎట్లా పెడతారు? ఎలాంటి కీలకమైనటువంటి యాక్టివిటీస్ లేకుండా తీసుకుపోయి లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఎలాంటి స్కామ్ తెరపైకి వచ్చిందంటే దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీంట్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది కేసీఆర్. ఈ అప్పులు చేస్తే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఖతమైపోయేటటువంటి దశకు వచ్చింది. 81,000 కోట్ల రూపాయలు ఈయన విద్యుత్కి సంబంధించిన అంశంలో అప్పు చేసిండు. తర్వాత ఇదే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కీలక పాత్ర ఉందనేటటువంటి ఒక చర్చ. తర్వాత కేసీఆర్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అంశంలో 417 కోట్ల కట్టాల్సింది దాదాపు 722 కోట్ల రూపాయలు పెట్టి కట్టిండు. అంటే ఈ సెక్రటేరియట్ విషయంలో కూడా స్కామ్ జరిగిందంటూ కూడా చర్చ వినబడుతున్నది. అంబేద్కర్కి సంబంధించి 125 అడుగుల విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎంతో కొంత డబ్బులకు సంబంధించిన స్కామ్ జరిగిందనే చర్చ వినబడుతున్నది.
ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్లు దీంట్లో కూడా లీజుకి ఇచ్చిరు. ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన విషయంలో కూడా స్కామ్ జరిగిందంటూ చర్చ వినబడుతున్నది. తర్వాత కోకాపేటకు సంబంధించినటువంటి భూములు దాదాపు ఎకరం 100 కోట్ల రూపాయలు ఉంటే ఈ 100 కోట్ల రూపాయలు ఉండాల్సినటువంటి భూములను వీళ్ళు 30 కోట్లకు 40 కోట్లకు అడ్డికి పౌషర్ భూములు అమ్ముకున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నది. ఇంకో అంశం కూడా ఈ ఉప్పల్ కాడ బగాయత్ అని ఉంటుంది, మీ అందరికి ఎరికే కావచ్చు నాకు తెలిసి. ఉప్పల్ కాడ బగాయత్ ఉంటుంది, ఏది ఆ ఏసియన్ మాల్ కంటే లోపల పోతా ఉంటే మొత్తం గవర్నమెంట్ లేఅవుట్లు గవర్నమెంట్ భూములు ఉంటాయి, పక్కన మూసి కాలు ఉంటుంది. ఆ ఉప్పల్కి సంబంధించిన లేఅవుట్ భూములు కూడా గవర్నమెంట్కి సంబంధించి దాదాపు 50-60 కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూములు వీళ్ళు 25-30 ఇట్లకి అమ్ముకున్నారట సార్లు. ఎందుకు అమ్ముకున్నాడు? ఖజానా నయ్యే, ఖాళీ సంచి కాడ కొట్లాట అన్నట్టు. ఖజానా లేదు, పైసలు లేవు, రైతు బంధు ఇయ్యనీకి పైసలు లేవు, పింఛన్ ఇయ్యనీకి పైసలు లేవు, దేనికి పైసలు లేవు కాబట్టి భూములు అమ్ముకోవాలి, కథ ఉన్నది ఇవ్వాలి. కథ ఇదే కథ చేసిండు కేసీఆర్. ఆఖరికి బస్ స్టాండ్లు, ఆఖరికి కరెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అవి ఉన్నాయో మొత్తం అన్ని కుదవబెట్టిండు సారు. కుదవబెట్టి ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. 6,72,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసి పెట్టిండు. ఈ 6,72,000 కోట్ల రూపాయలు ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, దేనికి విద్యకి ఎంత, వైద్యానికి ఎంత, ఆ అంశానికి ఈ అంశానికి ఎంత అనేది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో కేసీఆర్ కథ ఇదైతే ఇక మన సారు మన కేటీఆర్ బ్రో ఉంటాడు, అత్యంత గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ బ్రోకి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. ఫార్మా ఈ రేసింగ్ కంపెనీ అని ఉంటుందండి, ఏది ట్యాంక్ బండ్ కాడ మొత్తం జీ అనుకుంటే మొత్తం ఏదో కార్లు గీర్లు అన్నీ పోతూ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బంది పడతారు కదా. ఆ ఫార్మా ఈ రేసింగ్కి సంబంధించిన అంశంలో కేటీఆర్ 55 కోట్ల రూపాయలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, వితౌట్ క్యాబినెట్ పర్మిషన్, ఆర్థిక శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరికి ఫార్మా ఈ రేసింగ్ కంపెనీ వానికి నాకు తెలిసేమన్నా మనమే మాట్లాడు, మనం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు కాబట్టి కేటీఆర్ చెప్పినటువంటి అబద్ధాన్నే చెప్తున్నా. కేటీఆర్ ఏమన్నా నైట్ ఏమన్నా మందో సిందో ఏమన్నా వేసి ఉంటే మనం చెప్పలేం, కానీ అట్లా ఏమైనా వేసి కొట్టిండో లేదో తెలియదు. ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసరు కేటీఆర్ సార్కు ఫోన్ చేసి, సార్ ఫార్మా ఈ రేసింగ్ కూడా ఒకటే దమ్దం చేస్తుండ్రు, పైసలు ఇవ్వాలంటే టక్కున ఏం చేసినట 55 కోట్ల రూపాయలు కొట్టిపడే అన్నాడట. వీళ్ళు అయ్యలు సంపాదించింది ఎట్లా? కేసీఆర్ సంపాదించిండా, కేసీఆర్ వాళ్ళ తాత సంపాదించిండా? అర్థం కాలే. 55 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకుపోయి ఫార్మా ఈ రేసింగ్ వానికి ఎందుకు ఇస్తాడండి? మళ్ళీ ఫార్మా ఈ రేసింగ్ అనేది ఏమైనా ఉపయోగపడదా అంటే ఎవరికి ఉపయోగపడలేదు ఫార్మా ఈ రేసింగ్. ఆఖరికి కేటీఆర్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఇమాన్స్ ఉన్నాడో ఇమాన్స్ ఆడికి పోయి పల్లి బట్టలు తినుకుంటా పుట్టాలు తినుకుంటా గిట్ట చూస్తుండు. ఆయన వెనకాల భారీ పోలీసు బందోబస్తు. మళ్ళా అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పనిచేసిన ఫార్మా ఈ రేసింగ్ తప్ప పైసలు ఉన్నోనికే. మళ్ళీ ఈ రేసింగ్ చూడడానికి 500 రూపాయలు 1000 రూపాయల టికెట్. మన సామాన్యులు పోయి 500 రూపాయలు 1000 రూపాయల టికెట్కు చూస్తామా మనం? 500 రూపాయలు అంటే నాకు తెలిసి 2-3 బీర్లు వస్తాయి సాయంత్రం పూట. ఈ పనిలో ఉంటాం కానీ ఈ పని చేయం మనం. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో నడుస్తున్న అంశం ఏంది? కేటీఆర్కి సంబంధించి ఫార్మా ఈ రేసింగ్ విషయంలో కూడా 55 కోట్ల రూపాయలు కేటీ రామారావు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా అటు అమౌంట్ కొట్టే ప్రయత్నం చేసిండు. ఈ అంశంలో ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. హెచ్ఎండిఏకి సంబంధించిన విషయంలో శివబాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈయన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నాడు. కాబట్టి ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి శివబాలకృష్ణ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కిలోల బంగారం తన ఇంట్లో దొరికింది, అనేకమైన ల్యాప్టాప్స్ అనేకమైనటువంటి డాలర్లు దొరికినటువంటి నేపథ్యంలో కూడా ఈ శివబాలకృష్ణ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఓ కాడ నేనే అనుకుంటున్నా, నేను ఒక 2 ఫ్లోర్లకి బిల్డింగ్ కట్టుకోవాలి, 2 ఫ్లోర్లే. ఈ నాయుడు అనేటటువంటి ఈయన ఏం చేసిన 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టుకోవాలి. అయితే ఈ 2 ఫ్లోర్లకే నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు అయితే వాస్తవానికి ఇక్కడ ఏంది 3 ఫ్లోర్లకే పర్మిషన్ ఉంది. ఒక ఏరియాలో ఉప్పల్లో 3 ఫ్లోర్లకి పర్మిషన్ ఉంది అనుకుందాం. నేను 2 ఫ్లోర్లకే తీసుకున్నా, నాకు 2కి ఇచ్చిండు. ఈ నాయుడు ఏం చేసిండు, నాకు 5 ఫ్లోర్లకు పర్మిషన్ కావాలి, నేను 5 పెద్దగా లేపుతా అని చెప్పిండు. ఈయన ఏం చేసిండు, మరి నాకు 2కే ఇచ్చారు కానీ 5కి ఇచ్చిన గట్లెట్టుంటుంది రా తమాషా నన్నే బెదిరిస్తారు అన్నట్టు. ఈ శివబాలకృష్ణ కథ అది. ఏం చేసిండు, ఈయన 3 ఫ్లోర్లకే పర్మిషన్ అయితే ఈయనకు 5 ఫ్లోర్లకి ఎట్లా ఇచ్చిండు? ఈయన దగ్గర దాదాపు 20-30 కోట్లు తీసుకుంటారు సారు. తీసుకొని మొత్తం హెచ్ఎండిఏ వీడికి వచ్చి లేఅవుట్లు లేపుతారు, మొత్తం వీళ్ళే బిల్డింగ్ లేపి కట్టిస్తారు అన్నట్టు. ఈ దందా చేసిండు వీళ్ళంతా. అంటే మున్సిపాలిటీకి సంబంధించిన అంశంలో కూడా అవకతవకలు జరిగింది. హెచ్ఎండిఏకి సంబంధించిన అంశంలో కూడా డబ్బులు తీసుకొని వీళ్ళక్కడ కూడా భూములు మొత్తం దందా చేసిరు. హెచ్ఎండిఏకి సంబంధించి అవకతవకలు జరిగింది. 2 ఫ్లోర్లకు పర్మిషన్ ఇవ్వాల్సింది దాదాపు వీళ్ళు 10 ఫ్లోర్లకు 15 ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే కేటీ రామారావు ఇటు ఇంకో అంశంలో ఇరుక్కుంటా ఉన్నాడు, భూములకు సంబంధించిన వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, అనేకమైనటువంటి వ్యవహారంలో కేటీఆర్. ఓవైపు ఇక మన హరీష్ రావు సారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి రెండు అంశాలలో హరీష్ రావు ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత హరీష్ రావు రంగనాయక సాగర్ దగ్గర దాదాపు 10 ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ తను ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కోణాలలో కల్వకుంట్ల కుటుంబానికి ఉచ్చు బిగిస్తున్నది. ఆఖరికి మనం సంతోష్ రావుని మర్చిపోయినాం. సంతోష్ రావు తానీకు దందా, తర్వాత సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, భూముల కబ్జాలు, సంతోష్ రావు హరితహారానికి సంబంధించినటువంటి స్కాములు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్తో ఉన్నాడు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏం వ్యూహాలు రచించాలి, వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నారు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరగబోతుందో. మరి కేసీఆర్ చెప్పినట్టే రేవంత్ రెడ్డి మనం అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా? నిజంగానే చెర్లపల్లి చెంచల్గూడకు పోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా? ఎప్పుడు అరెస్ట్ జరగవచ్చు? అరెస్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఏ కేసు పైన కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది కండ్లు బయర్లుగా పెట్టట్టు ఇట్లా ఇట్లా ఏదో అంటారు కదా, అగిపుల్లలు వేసుకొని చూస్తారు కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారు ఏం కదా అని చెప్పి. కానీ వాస్తవానికి మేము ఎప్పుడు కూడా అట్లా అనుకోము. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అండి, తప్పు చేస్తే పెద్ద పెద్ద బడాబడా నేత అయినా కూడా లోపడిపోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. కవితక్క తప్పు చేసిన ఎవరు తీసుకుపోయి లోపల పెట్టిరు. చంద్రబాబు నాయుడు తప్పు చేసిన ఆరోపణతో లోపల పెట్టిరు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ ఏమంటారు ఆ స్కామ్ ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేయలేదు, ఆయన జస్ట్ ఆయన పైన ఆరోపణలు వస్తేనే లోపల పెట్టిరు. కేసీఆర్ అనేక స్కాములు చేసిన చర్చ వినబడుతున్నది. కాబట్టి ఈ స్కాములన్నీ తీసుకుపోయి లోపడేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.